యెషయాని చూడండి, యెషయా రెస్పాన్స్ చూడండి. అప్పటికే యెషయా ప్రవక్త. ఇది 6వ అధ్యాయం, 1వ అధ్యాయం కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం యెషయా అర్థమయ్యాడు. అయ్యో, పాత నిబంధనలో ప్రవక్తలు అయ్యో అని ఎప్పుడు అంటారంటే అవతల వాళ్ళని చూసి, అరే దేవుడు నీ మీదకి శిక్ష తీసుకురాబోతున్నాడు, మాట వినకపోతే అయ్యో నాశనం అయిపోతావురా అని పాత నిబంధన ప్రవక్తలు ఎప్పుడు కూడా అయ్యో అని అవతల వాళ్ళని చూసి అంటారు. ఇక్కడ ఒకే ఒక ప్రవక్త తను తాను చూసుకొని అయ్యో అంటున్నాడు. ఓ అంటు మీ, ఎవ్రీ టైమ్ దే సే ఓ అంటు యూ, బట్ దిస్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్, ఇన్ ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దిస్ ప్రాఫిట్ ఈస్ టెల్లింగ్ ఓ అంటు మీ. అయ్యో నాకు శ్రమ, ఎందుకంటే నేను అదోనైని చూశాను, రాజుని చూశాను, యెహోవాని కూడా చూశాను, యెహోవాని కూడా చూశాను. నేను రాజును చూశాను, యెహోవాను చూశాను, ఇక నేను బ్రతకను. దట్స్ ఎ ప్రాపర్ రెస్పాన్స్. ఇంకో మాట అంటాడు, నేను నశించి తిని, అయిపోయిందిరా నా పని. మన తెలుగు భాషలో చెప్పాలంటే, మోడర్న్ భాషలో నా పని అయిపోయిందిరా. ఆ బెదురు ఆటోమేటిక్గా వస్తుంది పరిశుద్ధుడిని చూసినప్పుడు. ఆ బెదురు నీకు లేదంటే అయితే పాపంతో నువ్వు మొద్దుబారిపోయి ఉంటావు, లేకపోతే నీకు పూర్తిగా అపరిచితుడై ఉంటాడు ఈ దేవుడు. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి మనం తెలుసుకుంటామోనండి, అప్పుడే మన యొక్క నీచత్వం మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత పరమ పవిత్రుడో మనం అంత పరమ నీచులం.